హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఫస్ట్ పెట్టిన చికెన్ బిర్యానీ వీడియో మీరు అందరూ చూశారు, మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మీ అందరికీ నా థ్యాంక్స్. అదే నాన్ వెజ్ ఐటెంలో ఈరోజు చికెన్ కర్రీ చేయబోతున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో అంతా చూడండి. చికెన్ కర్రీ ఈజీగా చేయడం. మొదటిగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టానండి. పాన్ వేడెక్కింది. ఆయిల్ 2 స్పూన్లు, ఒక స్పూను నెయ్యి కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేడెక్కుతుంది. ఈ చికెన్ కర్రీ చాలా సింపుల్గా చేయొచ్చండి, చాలా ఈజీగా చేసేయచ్చు. ఆయిల్ వేడెక్కిందండి. ఫస్ట్ కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేస్తానండి. ఈ ఉల్లిపాయలు 1/2 కేజీ చికెన్ కండి 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసాను. ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి. ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్, పసుపు ఫస్ట్ వేసేస్తున్నాను. కొంచెం సాల్ట్ చికెన్లో కలిపి పెట్టానండి, కొంచెం సాల్ట్ వేసాను ఇందులో. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగే వరకు కలపాలి. గోల్డ్ కలర్ వరకు, ఈ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. ఉల్లిపాయలు ఏవో మగ్గుతున్నాయండి, ఇంకొంచెం మగ్గితే సరిపోతుంది. అయితే అదే ఇందాక చూపించాను కదా మీకు మసాలా దినుసులు, ధనియాలు, జీలకర్ర, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, యాలకులు అన్నీ, వెల్లుల్లిపాయ, అల్లం, వెల్లుల్లి రేఖలు, అల్లం, 4 జీడిపప్పు బద్దలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నానండి. పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అన్నా వేయచ్చు. అవన్నీ కలిపి మిక్సీలో పేస్ట్ చేశానండి. ఇప్పుడు ఈ పేస్ట్ వేస్తాను ఇందులోని. ఉల్లిపాయలు మగ్గిపోయి కదండి. ఈ పేస్ట్ కూడా ఇందులో వేసేస్తున్నాను. అన్నీ కలిపిన పేస్ట్ అండి ఇది. మొత్తం మసాలా అంతా కూడా ఇదే పేస్ట్ చేసాను నేను. అప్పటికప్పుడే చేశానండి ఈ పేస్ట్. ధనియాలు, జీలకర్ర, లవంగ మొగ్గలు, యాలక్కాయ, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు బద్దలు ఒక 4 ఇవన్నీ పేస్ట్ చేసానండి. ఇది కూడా వేయించిన తర్వాత సిమ్లో పెడదాం. మసాలా వేగిందో లేదో చూద్దాం. ఇవన్నీ మిక్సీలో వేసిన మసాలా కూడా వేసి మగ్గనిస్తానండి. ఇది వేయించాను. ఇప్పుడు టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాను, ఒక టమాటా. ఇవి కూడా మగ్గే వరకు ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నానండి. ఇది 250 గ్రాముల చికెన్ అండి. ఈ చికెన్ ఉప్పు నీటిలో అరగంట సేపు నానబెట్టి శుభ్రంగా నిమ్మరసం, ఉప్పుతో శుభ్రంగా వాష్ చేసానండి. 250 గ్రాముల చికెను. దీంట్లో కొంచెం పసుపు, ఓ చెక్క నిమ్మరసం, కొంచెం ఆయిల్, 2 స్పూన్లు పెరుగు వేసి ఒక అరగంట సేపు మూత పెట్టి ఉంచానండి.
అరగంట సేపు మూత పెట్టి ఉంచిన చికెన్ అండి. ఇది 250 గ్రాములు. ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. ఈ చికెన్ వేసిన తర్వాత ఓ 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దీన్ని మగ్గనిద్దామండి. మూత పెట్టేస్తానండి. ఒక 5 నిమిషాలు మీడియంలో పెడతాను. చికెన్ బాగా మగ్గిందండి. టమాటా కూడా బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్లు కారం వేస్తున్నాను. కారం వేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు చికెన్ సిమ్లో పెట్టి మగ్గనిద్దామండి. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. కొత్తిమీర ముందే వేసేస్తున్నాను, ఎందుకంటే లాస్ట్ వేయడం కంటే ఫస్ట్ వేయడం మంచిది. కొత్తిమీరకి చికెన్ బాగా మగ్గిందండి. వాటర్ పోసేస్తాను. కాకపోతే మేము ఆయిల్ తక్కువ తింటామండి. నాన్ వెజ్ ఐటెంలో ఆయిల్ ఎక్కువ ఉండాలి, లేకపోతే బాగోదు. మీకు ఆయిల్ ఎక్కువ తినేవారైతే స్టార్టింగ్లోనే ఇంకో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి, యాడ్ చేసుకోండి. ఇదిగో చికెన్ బాగా మగ్గింది. వాటర్ వేస్తున్నాను. ఓ 5 మినిట్స్ హైలో ఉడికించుకుని సిమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. మూత పెట్టేస్తున్నానండి. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచానండి. కర్రీ ఎలా ఉందో చూద్దాం. వాటర్ ఇంకా ఉంది. ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచుదామండి. మనకి ఎమ్మి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. 5 నిమిషాలు సిమ్లో పెట్టి కర్రీని ఉడికిస్తాను. కర్రీ అంతవరకు తయారైందో చూద్దాం. 5 నిమిషాలేమో మీడియం ఫ్లేమ్లో ఉడికించానండి. 10 నిమిషాలు సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టి వేయించేటప్పుడు వేసిన సాల్ట్ సరిపోయిందో లేదో చూసి కొంచెం సాల్ట్ కలుపుకోండి. చికెన్ కర్రీ రెడీ అయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఈ చికెన్ కర్రీ రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి, పుల్కాలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఈ చికెన్ కర్రీ మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. చాలా మెత్తగా ఉందండి, చాలా టేస్ట్గా ఉంది. మీరందరూ కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి.